హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను కర్రీ రెసిపీతోటి నేను మీ ముందుకొచ్చానండి. తోటకూర ఎప్పుడు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా! తోటకూర అనడంతోనే ఇంట్లో మొహాలు మార్చేస్తారు అందరూ ఆకుకూర అని చెప్పేసని. అందుకోసం అని చెప్పేసని ఈరోజు తోటకూర లివర్ కర్రీ చేస్తున్నానండి. ఇది పూర్తిగా వెజ్ రెసిపీయే, నో ప్రాబ్లమ్ అండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. తోటకూర కనపడటంతోనే వెంటనే పప్పు చేసేస్తూ ఉంటారు. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇట్లా ఏం కనపడినా వెంటనే పప్పు చేసేసుకుంటూ ఉంటారు. గోంగూర కనపడితే పచ్చడి చేస్తారు. ములక్కాయలు కనపడితే సాంబార్ పెట్టేస్తారు. అట్లా కాదండి. కొంచెం వెరైటీగా ట్రై చేయండి అప్పుడప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫుడ్‌ని కూడా. మన రకరకాలుగా వెరైటీగా ఆలోచించి మనకు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలండి. దానికోసం అని చెప్పేసని నేను మీకు ఈ రెసిపీని పరిచయం చేస్తున్నాను. చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా తోటకూరను శుభ్రంగా వాష్ చేసుకొని, అందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, దాని మీద కొంచెం వాటర్ వేసుకొని, దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు సరిపోతుంది. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదా! చూసారు కదా! కాడలతో సహా వేసుకోవాలండి. కాడలు కూడా పడేయొద్దు. కాడల్లోనే ఎక్కువ హెల్తీ ఉంటుంది ఆకుల్లో కంటే కూడా. అందుకోసమని కాడలను మనం పడేస్తూ ఉంటాం ఆకులు ఒకటి తుంచేసి. అలా కాదండి, మొత్తం వేసుకొని కొంచెం వాటరు, కొంచెం సాల్టు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఉడికించుకొని, ఆ వాటర్‌ని కూడా పడేయొద్దండి. ఎందుకంటే ఉడికించుకున్న వాటర్‌లోకి మొత్తం అంతా మా తోటకూర రసం అంతా దిగి చాలా టేస్టీగా ఉంటుంది ఆ రసం కూడా. అందుట్లో మొత్తం వేసుకొని మెత్తటి పేస్ట్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఈ విధంగా మొత్తం పేస్ట్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి తోటకూరతోటి. ఇప్పుడు ఇదొక బౌల్‌లో తీసుకుందాము. ఇప్పుడు ఇందుట్లోకి మనం కొంచెం శనగపిండి యాడ్ చేసుకుందామండి. మనం అందుట్లో ఇంకా ఎక్స్‌ట్రా ఏం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. దానికి సరిపోయినంతగా ఎంతైతే సరిపోతుందో అంత చూసుకుంటూ మనం శనగపిండి వేసుకొని దాన్ని థిక్ పేస్ట్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇందుట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాము, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు సెపరేట్‌గా అవేమి ఏసే పనుండదండి. ఇదంతా మంచిగా చూసారు గదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు కేక్ మౌల్ ఉంటుంది కదండీ! దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఈ పేస్ట్‌ని అందుట్లోకి వేసుకోవాలి. హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్ లేకపోతే మామూలుగా స్టీల్ బాక్స్‌లో అయినా గానీ ఆయిల్ అప్లై చేసుకొని బాక్స్‌లో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వేసుకొని ఇదంతా ఒకసారి సర్దుకోవాలి సమానంగా. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో ఉడికించుకుందామండి. కింద స్టాండ్ ఉంటే పెట్టుకోవచ్చు. నేనైతే గిన్నె పెట్టేశాను. కొంచెం వాటర్ వేసుకోవాలి కుక్కర్‌లో ఇప్పుడు. ఆ గిన్నె మీద మనం ఇప్పుడు ఈ కేక్ మౌల్‌ని పెట్టుకుందాము. ఆ తర్వాత కేక్ మౌల్ పైన మీద మూత పెట్టుకోవాలండి. పైనేమో విజిల్ లేకోకుండా కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకోవద్దండి. విజిల్ లేకుండా పెట్టుకోవాలి. మనం ఇంకోటేంటంటే ఆ కేక్ మౌల్ పైన కూడా ప్లేట్ సెపరేట్‌గా పెట్టుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాల్లోనే మనకు రెడీ అయిపోతుందండి. ఎక్కువ సేపు పట్టదు. ఎందుకంటే మనం అది ఆల్రెడీ బాయిల్ చేసుకున్న తోటకూరే కదా! 5 నిమిషాల తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఫోర్క్ తోటి చూస్తే చూసారు కదా! ఏం అంటుకోలేదు. మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన చల్లార్చి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ చల్లారిపోయిన దాన్ని మొత్తం మనం ఒక నైఫ్ తీసుకొని అంచులు ఎడ్జస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లోకి తిరగదిప్పుకోవాలండి. ఇట్లా రివర్స్ టర్న్ చేసుకున్న తర్వాత చూసారు గదా! అచ్చం కేక్ ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చింది. కొంచెం గ్రీన్‌గానే ఉంది గదా! గ్రీన్ కలర్‌లో. ఇప్పుడు దీన్ని మనం పన్నీర్‌ని ఎట్లా క్యూబ్స్‌లాగా కట్ చేస్తామో అట్లా క్యూబ్స్‌లాగా కట్ చేసుకోవాలి. కాపోతే కొంచెం పన్నీర్ కంటే కూడా పెద్ద పీసుల్లాగా కట్ చేసుకోవాలనమాట. మనం ఇందుట్లో ఎటువంటి సోడా ఉప్పు కూడా వాడలేదండి. కానీ చూసారా ఎంత స్పంజీగా ఉన్నాయో? చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి గదండీ! ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందుట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎందుకు మనం ఫ్రై చేస్తున్నామంటే తోటకూర అనేసరికి కొంచెం ఆకుకూర అనేది కొంచెం స్మెల్‌గా ఉంటుంది కదండీ! ఇప్పుడు దాన్ని మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది మొత్తం పోతుంది. క్రిస్పీగా ఉంటాయి పీసులు కూడా. మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్‌గా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో? అచ్చం ఇప్పుడు లివర్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది కదండీ! అందుకని చెప్పేసని దీన్ని లివర్ కర్రీ అన్నాను నేను. అచ్చం లివర్ పీసుల్లాగా వచ్చేది. అదే కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము సెపరేట్‌గా. ఆ తర్వాత అదే ప్యాన్‌లో ఇంకొక 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అందుట్లోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇంకేం మసాలాలు అవసరం లేదండి. ఇది నేను మామూలుగా కారంలాగా చేస్తున్నాను.
తర్వాత ఇందుట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకుంటే అదొక వేరే టేస్ట్ వస్తుందండి. అంత టేస్టీగా అయితే ఉండదు. నేను అందుకనే కారంలాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల ఒక 5 ఎల్లుల్లి రెబ్బల్ని, కొంచెం జీలకర్రని చిన్న రోట్లో దంచుకొని అది కూడా వేసుకున్నాననమాట. బావుంటుంది. ఆకుకూరల్లోకి ఎప్పుడైనా కానీ వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. పాలకూరలో కానీ, తోటకూరలో కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట వెల్లుల్లి ఫ్లేవరు. అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ తక్కువతోటే చేస్తున్నాను. ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ పీసులలో కూడా ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండీ! అందుకని ఇప్పుడు కొంచెం కర్రీలో సరిపోయినంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అంతా పీసులకు పట్టేలాగా, ఉప్పు, కారం అంతా పైన కోట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కానీ సూపర్‌గా ఉంటుందండి. ఇది రోటీస్‌లోకి గానీ, రైస్‌లోకి గానీ సూపర్‌గా ఉంటుంది. ఈ లాస్ట్‌లో కొంచెం అందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. చాలా బావుంటుంది. కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా అన్నంలో తింటూ ఉంటే మనకి అసలు ఇది నేను చెప్తుంటేనే మీకు నోట్లో నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి. అంత బావుంటుందనమాట. పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్‌గా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు తోటకూరతోటి లివర్ కర్రీని. ఇది అచ్చం నాన్ వెజ్ లాగే ఉంటుందండి. వెజ్ అయినా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. ఇంత మంచి హెల్తీ రెసిపీని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ టేస్ట్‌ని తప్పకుండా ఎంజాయ్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.